ఓరు జాతి జాతకం మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లిం వేణుమాధవ్. సినిమా 2 గంటల 2 నిమిషాలు. యూఎస్ సర్టిఫికేట్ 31 జనవరి 2025 ఈ సినిమా విడుదలైంది. వినీత్ శ్రీనివాసన్ ఈ సినిమాలో జయేష్గా హీరో పాత్రలో నటించగా, నిఖిల విమల్, తర్వాత బాబు యాంటోనీ మనకు పసివాట్వానంలో భయంకరమైన విలన్గా నటించిన ఇతను సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, ఒక బాస్గా చాలా సౌమ్యమైన పాత్రలో అనూహ్యమైన విధంగా మనకు కనిపించాడు. ఇందులో మనం ఊహించం అతన్ని, అంత సౌమ్యంగా కనిపించాడు. అట్లాగే పిపి కొన్ని కృష్ణన్, తర్వాత మృదుల్ నాయర్ వీళ్ళు నటినట్లు కాగా, ఎంఐ మోహనన్ ఈ సినిమాకి డైరెక్టర్ ఎంఐ మోహనన్, తర్వాత మహా సుభాయిర్ ప్రొడ్యూసరు, అట్లాగే రైటర్ వచ్చేసి రాకేష్ మంతోడ్, రంజన్ అబ్రహం ఎడిటర్. ఇక ఈ సినిమా పబ్లిసిటీ ఈ రకంగా ఉంది పోస్టరు. ఇక ఈ సినిమా ఎట్లా ఉంది అంటే, ఒకప్పుడు మలయాళం సినిమాలు అంటే సెక్స్ సినిమాలు అని చెప్పేసి ఒక పేరు ఉండేది. కానీ దాన్ని మొత్తం ట్రెండ్ మారుస్తూ ఒక మంచి సినిమాల కింద మనకు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్లు ఉద్భవించిన తర్వాత గొప్ప గొప్ప మేకర్స్ వచ్చిన తర్వాత మలయాళం సినిమా గౌరవం ఎంతో ఇవిడింపజేశారు. మరి ఇప్పుడు ఇవాళ రాజమౌళి వచ్చిన తర్వాత మనకి బాహుబలి 1, 2, ద బిగినింగ్, ద కంక్లూజన్, తర్వాత పుష్ప 1, 2, ద బిగినింగ్, ద రూల్, ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి సుకుమార్ ద్వారా ఇక్కడ తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళింది. అయితే మలయాళ పరిశ్రమ ఒక డిఫరెంట్ సినిమాలకు మొదటి నుంచి కూడా పేరు పొందింది. ఇవాళ మనం ఈ పెద్ద దిగ్గజాలైనటువంటి సినిమాలు 666, తర్వాత బాహుబలి వచ్చిన రాజమౌళి, తర్వాత సుకుమార్ల వల్ల పుష్ప 1, పుష్ప 2ల వల్ల తల ఎగిరేసుకుంటున్నాం. కానీ మలయాళ పరిశ్రమ అంటే పొరుగింటి పుల్లకు రుచి అని కాదు, కానీ వాళ్ళు ఎంచుకునేటువంటి సబ్జెక్టులు కానీ మినిమం బడ్జెట్లో ఉంటాయి. స్టార్డమ్ని నమ్ముకోరు పెద్దగా. సో ఇందులో మమ్ముట్టి మీద ఒక డైలాగ్ ఉంది. ఒకటేమో మమ్ముట్టి సినిమాలో లాగా ఒక డైలాగ్ చెప్పినట్టుగా అని ఒక దగ్గర అంటారు, ఇంకో దగ్గర వచ్చేసి మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ అనుకున్నావా, నువ్వు అందగాడు అనుకున్నావా అని 38 సంవత్సరాలు ఒక యువకుడికి పెళ్లి కాకపోతే అతను ఒక అమ్మాయి జాతకం చెప్తుంది, ఇక నీకు 38లో పెళ్లి కాకపోతే నీకు పెళ్లి కాదని. ఒకవేళ అయినా కూడా అనూహ్యమైన పరిస్థితుల్లో ఒక చాలా డిఫరెంట్గా ఒక ఆడమొగ గారి ఒక డిఫరెంట్ దాంట్లో జరుగుతుంది నీకు అని ఒక జాతకం చెప్పేసరికి అతను అపోలో పడిపోయి వెంటనే మ్యారేజ్ బ్యూరోని సంప్రదించి తన వంతు తన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అతనికి అనుకోకుండా ఒక సంబంధం కుదురుతుంది. ఇక అక్కడ డైనోసరస్ అని చెప్పేసి ఒక పాట, ఆ పాట ఫుల్ కామెడీగా బాగుంది పాట. ఫస్ట్ హాఫ్లో 3 పాటలు, సెకండ్ హాఫ్లో 3 పాటలు, మొత్తం 6 పాటలు కూడా బాగున్నాయి. మంచి మ్యూజిక్ పడింది. సో హీరోగా చేసిన అతను కొంచెం చిన్న పొట్టిగా డిఫరెంట్గా ఉన్నాడు. అతను కామెడియన్గా ఉన్నాడు. అది మనకు ఒక అంటే సంపూర్ణేష్ బాబు లుక్ లాగా ఉంది, ఒక డిఫరెంట్ లుక్. సో అతను ఆ పాత్రకు పక్కగా సరిపోయాడు శ్రీనివాసన్. సో సరే, ఆ పాత్ర వినీత్ శ్రీనివాసన్ అది చేసిన తర్వాత ఇక హీరో పర్ఫార్మెన్సు ఈ సినిమాని కాపాడిందని చెప్పాలి. ఎందుకంటే అతను అమాయకంగా పెళ్లి కాని వ్యక్తిగా ఈ వినీత్ శ్రీనివాసన్ నటన మనల్ని ఆకట్టుకునే విధంగా సాగింది. తర్వాత ఇక ఒక అమ్మాయి లేక పెళ్ళి కుదిరితే అందరు ఆఫీస్లో అందరికీ పార్టీ ఇస్తాడు. అంత పార్టీ ఇచ్చిన తర్వాత షాక్ ఇస్తూ ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, నేను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నేను ఒక లెస్బియన్ని, అంటే ఆడవాళ్ళు సెక్స్ చేసుకునేటువంటి వ్యక్తిని నేను, నాకు రూమ్మేట్తో నాకు అలవాటు ఉంది, ఆమెతో నేను చేసుకుంటానని చెప్పి, కృష్ణ అని పిలిస్తే మన మొగాన్ని పిలుస్తుంది అనుకుంటే ఆడవని చూపించి, నువ్వే ఇంట్లో ఈ పెళ్ళి నాకు నచ్చట్లేదు అంటే, ఈ అమ్మాయి నాకు నచ్చట్లేదు అని చెప్పు అని చెప్పడం ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ తిడతారు ఇతన్ని. ఇంకా 38 సంవత్సరాలు అయినా ఇంకా ఏరుకుంటా పోతున్నావా, ఎవరు కావాలి నీకు అమ్మాయి, అట్లా ఇట్లా అన్నీ తిట్టుకుంటూ పోయినాక ఇందులో కుటుంబ సభ్యుల్లో ఒకరికి డౌట్ వస్తుంది. అందులో ఒక చిన్న చెడ్డీలు వేసుకొని తొడలు ఆల్మోస్ట్ పిల్లల దాకా కనబడేటట్టుగా ఒక అమ్మాయి ఎక్స్పోజింగ్ కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు చిన్న చెడ్డీ వేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులలాగా చూపించారు ఒక అమ్మాయిని. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి, నువ్వు అసలు ఎవరిని అమ్మాయిలను ముద్దు పెట్టుకోలేదు అని చెప్పేసి ముద్దులు ఇస్తుంది. ఆ ముద్దులు ఇవ్వక ముందు ఏమవుతుందంటే, ఇతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి తన ఫ్రెండ్స్ ఇది చూసిన తర్వాత మగవాడికి తాగి ముద్దులు ఇస్తాడు ఇతను. సో జయేష్ హీరో పేరు. ఆ జయేష్ ముద్దులు ఇవ్వడంతో ఇతను గే అని చెప్పి ప్రచారం చేస్తారు. ఓహో, అందుకే ఇతను ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు. ఇంతకుముందు పోర్న్ చూసావంటే చూడలేదు, పోర్న్ అంటే అసభ్య చిత్రాలు నెట్లో చూసావా, చూడలేదు, ఎవరైనా ప్రపోజ్ చేసావా, చేయలేదు, ఎవరైనా ముద్దు పెట్టావా, లైంగిక ఎవరైనా చేసావా, చేయలేదు, ఎవరైనా ఇష్టపడలేదు. ఇవన్నీ చూసేసరికి అతను ఇంటర్నెట్లో పోల్లో చెక్ చేసుకుంటే నువ్వు గే లక్షణాలు కనబడుతున్నాయని చెప్పేసి అందులో రావడం అంతా వెరైటీగా ఉంటుంది. ఆ తర్వాత అందరూ చుట్టాలందరూ గే అని చెప్పి ప్రచారం చేసి అతన్ని ఇబ్బంది పెడితే అతని తండ్రి మంచాన పడిపోతాడు. నేను 70 ఏళ్ళకి చావాలనుకోవట్లేదు, 100 ఏళ్ళు బతకాలనుంది నాకు, నీ వల్లనే నాకు ఇట్లాంటి అవమానం కలిగింది,
నువ్వు ఎవరిని చేసుకుంటావో చేసుకో, అది నల్లగానో తెల్లగానో చూడకు, నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకోను అంటే అప్పటిదాకా మ్యారేజ్ బ్యూరోకు 20 నుంచి 29 దాకా అమ్మాయిలను చూడండి. ఇతను ఆ అమ్మాయి అంటుంది 30 నుంచి 35 దాకా అయితే ఇంకొంచెం మంచి కేటగిరీ దొరుకుతుంది. అంటే లేదండి నేను నీకు బడ్జెట్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, నువ్వు చూడు చూడు అని చెప్పి ఒత్తిడి చేస్తాడు ఆమె మీద. సో ఒక నల్ల పిల్లని తీసుకొస్తే తండ్రి పక్కకు లాక్కొచ్చి అతనికి ఏదో క్లాస్ పీకుతాడు. ఇది ఇలా జరుగుతూ ఉన్న నేపథ్యంలో లాస్ట్కు ఇతనికి ఒక అమ్మాయి వచ్చి ముద్దులు పెడుతుంది. సో ఇతను మగవాడు అని చెప్పేసి వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి మలుపులు తిరిగి చివరికి చాలా ఒక ఫన్నీ ఎండింగ్ తోటి ఈ సినిమా ముగియడము ఈ సినిమా యొక్క ప్రత్యేకత. అంటే బడ్జెట్ తక్కువ అదుపులో వినీత్ శ్రీనివాసన్ నటనతో, తర్వాత డైరెక్షన్ నైపుణ్యంతో, అది చాలా తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్గా తక్కువ సబ్జెక్ట్ తీసుకొని ఎక్కువ పెద్ద లొకేషన్స్ అవి కూడా లేదు. పాటలు కూడా అన్నీ చాలా సరదాగా అన్ని చిన్న చిన్న లొకేషన్స్లోనే జరిగిపోతాయి. అంటే మలయాళం వాళ్ళ బడ్జెట్ ఎంత బాగా ప్లాన్ చేసుకుంటారనేది చూస్తే ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు దీనికి థియేట్రికల్ బిజినెస్ ఆలోచించండి, శాటిలైట్ బిజినెస్ ఆలోచించండి, ఓటీటీ బిజినెస్ ఆలోచిస్తే సేఫ్గా నిర్మాత బయటపడేది. ఇంకా ఇంత పెద్ద స్టార్స్ అన్న దగ్గర ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేదు అందులో. ఒక అందమైన ఫేసులు, లేడీస్లో అందమైన ఫేసులు పెట్టుకున్నారు. చాలా అందమైన ఫేసులు ఒక 5-6 ఫేసులు కనబడతాయి మనకి ఈ సినిమాలో. సో చివరి ఆఖరికి ఈమెకు సంబంధాలు చూస్తూ ఒక లేడీ వస్తుంటుంది. అందరూ ఒక ఆమె అంటుంది, నువ్వు నా పక్కన ఆయనలాగా లేవు, నాకు అంకుల్లాగా ఉన్నావు అని ఒక ఆమె అంటుంది. ఇంకొక ఆమె టేస్టులు సరిపోవని ఇంకొక ఆమె అంటుంది. రకరకాలుగా వివిధ కారణాలతోటి వాళ్ళందరూ ఇతన్ని రిజెక్ట్ చేస్తారు. సో ఇతను పెళ్లి చూపుల దగ్గర అంతా పిక్కమోమేస్తూ ఉంటాడు. చివరి ఆఖరికి వీళ్ళకి ఎట్లా సెట్ అయింది, లాస్ట్కి ఎవరు ఒప్పుకున్నారు ఈయనది అనేది సస్పెన్స్ తోటి సినిమా ముగుస్తుంది. ఇది ఈ సినిమా. ఇది డిఫరెంట్గా ఒరు జాతి జాతకం అనేటువంటి ఈ సినిమా మలయాళంది. ఫుల్ కామెడీ, మంచి కమర్షియల్ 2 గంటల 2 నిమిషాల ఫుల్ తక్కువ బడ్జెట్లో మనకి ఆహ్లాదపరిచేటువంటి సన్నివేశాలతో తీసినటువంటి ఒరు జాతి జాతకం సినిమా నేనైతే టైంపాస్కి ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఎందుకంటే నేనైతే బాగా ఎంటర్టైన్ చేశాను ఈ సినిమాని. 150 రూపాయల టికెటే ఉంది మల్కాజ్గిరి సినీపోలిస్లో. వెళ్తే థియేటర్లో ఇవాళ నేను పోయిన షోకు, ఈరోజు అంటే డేటు 5వ తారీఖు ఫిబ్రవరి నెల 2025న 7:10 షోకి వెళ్తే మన సినీపోలిస్ మల్కాజ్గిరి ఓల్డ్ మల్కాజ్గిరి రామచంద్ర థియేటర్కి వెళ్తే షో లేదని చెప్పారు. తీరపోతే షో ఉంది అక్కడ. లోపల క్లర్క్ అలా చెప్పాడు. గట్టిగా మాట్లాడి ఉంది అని చెప్పి మళ్ళీ ఫోన్లో మాట్లాడించుకొని అక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చొని చూశాను. నాతో పాటు రెండు జంటలు, అంటే ఐదుగురికి 750 రూపాయలు, 150 × 5 750తోనే షో పడింది ఇవాళ. 7 గంటల 10 నిమిషాల షో. సో ఆ షో చూశాను, నాకైతే నచ్చింది పిక్చరు. మీరు కూడా చూడండి, సరదాగా బాగా నవ్వుకునే విధంగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. 14,000 సబ్స్క్రైబర్లకు చేర్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే వ్యూవర్స్ దాదాపు 2 కోట్ల దగ్గరికి చేరువైన సందర్భంగా మరోసారి మీ అందరి అభిమానాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. జై హింద్.